8 నెలలు ఇచ్చి తీసేశారు అంటేనే వీడియో చేసినప్పుడు, లేకపోతే కనుక మొన్న వికలాంగురాలు ఎవరో ఇచ్చారంటే తర్వాత ఏం తేలింది, వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఒకరికి కాబట్టి తీసేస్తున్నారు. దానికి అయినా కూడా ఇవ్వాలి అంటే వర్కౌట్ కాదు. నిజంగా ఏం చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే 54 లక్షల మందికి ఇస్తున్నారు, 65 లక్షల మందికి అని లెక్క చూపిస్తున్నారు అనేది. ఆ కంపారిజన్ చూసుకుంటే దగ్గర ఇదొక 6 అదొక 5 చూసుకుంటే 11 లక్షల మందికి ఇవ్వకుండా వీళ్ళు తినేస్తున్నారు అనేది. 11 లక్షల మందికి నిజంగా పింఛన్ అందకపోతే అది బయటకు రాకుండా ఉంటుందా? అదే చెప్పేది, బేసిక్ గా అక్కడ ఇవ్వడం అనేది నడుస్తుంది. కాకపోతే ఎక్కువ చెప్పుకుని ఉంటుండొచ్చు వీళ్ళు, ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇచ్చే లెక్క చెప్పడము, లేకపోతే ఎక్కువ నోటితో చెప్తుండొచ్చు. ఇచ్చే దాంట్లో అవినీతి ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు నేను ఉన్నప్పుడు సింగపూర్ చేశాను అన్నాడు, అప్పుడు ఏమనాలి, సింగపూర్కి దగ్గర 10 లక్షల కోట్లు ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రాకి వచ్చి 2,000 కోట్లు ఖర్చు పెట్టారు అంటే 9,98,000 కోట్లు తినేశాడు చంద్రబాబు అని చెప్పాలా? ఈ నన్న లెక్క అయితే అంతేగా చెప్పాల్సింది. ఇన్ని లక్షలు అన్నారు, ఇన్ని లక్షలే ఇచ్చారు అంటే ఎంతమందికి తినేశారని కదా ఈయన అంటోంది. ఆ లెక్కనైతే సింగపూర్కి సంబంధించి